మొదటి 2 వారాలు బరువు బాగానే తగ్గుతారు. బాడీలో, ఫేస్‌లో కొంచెం తేడా కూడా కనిపిస్తుంది. ఈసారి ఖచ్చితంగా బరువు తగ్గుతామని అనుకుంటారు. ఈ లోపే ఒక్కసారిగా వేయింగ్ మిషన్‌లో బరువు తగ్గడం అనేది ఆగిపోతుంది. ఒక రోజు కాదు, 3 రోజులు కాదు, 10 రోజులైనా అదే బరువు. అప్పుడు మన మైండ్‌లో ప్రశ్నలు మొదలవుతాయి. నేనింకా బరువు తగ్గనా? ఇంకా ఫుడ్ తగ్గించాలా? ఎక్సర్సైజ్ ఇంకా ఎక్కువగా చేయాలా? అన్నీ కరెక్ట్గానే చేస్తున్నా కానీ ఎందుకు బరువు తగ్గట్లేదు? కానీ ఇక్కడ ముఖ్యమైన నిజం ఏంటంటే వేయింగ్ మిషన్లో బరువు తగ్గడం ఆగిపోయింది అని అంటే అది ప్రతిసారి కొవ్వు తగ్గడం ఆగిపోయింది అని కాదు. ఒక్కొక్కసారి కొవ్వు తగ్గుతున్నా నీరు శాతం శరీరంలో హోల్డ్ అవుతుంది. దానివల్ల కూడా బరువు తగ్గము. కొన్నిసార్లు డైట్ చేస్తున్నామని అనుకుంటాం కానీ వీకెండ్లో తెలియకుండానే ఎక్కువగా తినేస్తాం. ఇంకొన్నిసార్లు నిజంగానే డైట్ చేయాల్సి వస్తుంది. ఇలా చాలా కారణాలు ఉంటాయి. అందుకే ఈరోజు మనం ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానం వెతకకుండా బరువు తగ్గడం ఎందుకు ఆగిపోయింది అనే దానితో పాటు చాలా విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఒక అమ్మాయి ఉంది, ఆమె పేరు లక్ష్మి. లక్ష్మి చాలా సంవత్సరాలుగా బరువు తగ్గడానికి ట్రై చేస్తుంది. ఆమె ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్లాల్సి వస్తే డైట్ అనేది ఆపేస్తుంది. ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఒత్తిడి ఎక్కువైతే వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం ఆపేస్తుంది. ఇంట్లో ఏదైనా స్పెషల్ ఫుడ్ చేస్తే కంట్రోల్గా తినకుండా ఫుల్గా తినేస్తుంది. సరే, ఇలా కాదని ఈసారి మాత్రం డైట్ సీరియస్గా చేయాలని స్టార్ట్ చేసింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా తినింది. లంచ్లో రైస్ తగ్గించి క్వాంటిటీ తగ్గించి తినింది. రోజు సాయంత్రం వాకింగ్ చేయడం మొదలుపెట్టింది. రాత్రి ఫుడ్ లైట్గా తినింది. మొదట్లో ఒక 2 నెలలు బరువు తగ్గింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అద్దంలో కూడా మార్పు అనేది కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా నీలో మార్పు కనిపిస్తుంది అని చెప్పారు. కానీ ఏమైందో ఏమో కానీ ఒకసారిగా బరువు తగ్గడం అనేది ఆగిపోయింది. వేయింగ్ మిషన్లో బరువు అనేది కదలట్లేదు. 2 వారాలైనా కానీ బరువులో 1 గ్రామ్ కూడా మార్పు రావట్లేదు. అప్పుడు లక్ష్మి ఏమనుకుంటుంది అంటే ఈ డైట్ నాకు పని చేయటం లేదు అని. నెక్స్ట్ డే ఫుడ్ బాగా తగ్గిద్దామని టిఫిన్ మానేస్తుంది. మధ్యాహ్నం లంచ్లో ఓన్లీ ఫ్రూట్సే తినింది. రాత్రికి బాగా ఆకలయ్యి ఇంట్లో ఫుడ్ బిర్యానీ ఉంటే బాగా మొత్తం ఫుల్గా తినేసింది. ఆ తర్వాత మళ్ళీ బాధపడడం, మళ్ళీ ఉపవాసాలు ఉండడం లేదా ఓన్లీ ఫ్రూట్సే తినడం, ఇలా చేసి విసుగొచ్చి మొత్తానికి ఆపేసింది. మళ్ళీ పాత అలవాట్లు, పాత జీవితం వచ్చేసింది. ఇక్కడ లక్ష్మి సమస్య బరువు ఆగిపోవడం మాత్రమే కాదు, బరువు తగ్గడం ఆగిపోయినప్పుడు మనం ఎలా ఎమోషనల్గా రియాక్ట్ అవ్వాలి అనేది తెలియకపోవడం. చాలా మంది వెయిట్ లాస్ జర్నీని ఇక్కడే ఫెయిల్ అయిపోతూ ఉంటారు. శరీరం వల్ల కాదు, వెయిట్ మిషన్ కి మనం ఇచ్చే వాల్యూ వల్ల. కేవలం వేయింగ్ మిషన్ లో బరువు చూసి మాత్రమే మనం తగ్గుతున్నామా లేదా, ప్రోగ్రెస్ జరుగుతుందా లేదా అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. కానీ అలా ఎప్పుడు చేయకూడదు. అసలు ముందుగా మన శరీరంలో బరువు అని అంటే ఏమేమి ఉంటాయని ఒకసారి చూస్తే వెయిట్ మిషన్ లో నెంబర్ చూపించేది ఒకటే నెంబర్ అయినప్పటికీ కూడా దానిలో చాలా ఉంటాయి. మన శరీరంలో కొవ్వు ఉంటుంది, కండ ఉంటుంది, నీరు శాతం ఉంటుంది, బోన్ వెయిట్ ఉంటుంది, మనం తిన్న ఫుడ్ ఉంటుంది, తర్వాత డైజెషన్ అయిన తర్వాత ఉన్న ఫుడ్ వేస్ట్ అనేది కూడా ఉంటుంది. సాల్ట్, మనం తీసుకున్న ఫుడ్ని బట్టి ఈ ఉప్పు వల్ల నీటి శాతం కూడా ఎక్కువగా స్టోర్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలా మన బరువుని 7-8 విషయాలు అనేది ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే ఒక సినిమాకి ఫ్రైడే రోజు వచ్చే కలెక్షన్స్ లాగా ఉంటాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి ఆ సినిమా హిట్టా ఫ్లాపా అని చెప్పలేం. మార్నింగ్ షో, ఆఫ్టర్నూన్ షో, ఈవినింగ్ షో, వీకెండ్, ఫెస్టివల్స్, వాతావరణం ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏమవుతుంది ఏంటి అనేది మనం ఇవన్నిటి మీద ఆధారపడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే శరీరం బరువు కూడా ఒక రోజు బరువుతో జడ్జి చేయలేం. ఈ రోజు బరువు నిన్నటి కంటే ఒక 700 గ్రాములు ఎక్కువగా ఉంటే ఒక్క రాత్రిలో 700 గ్రాములు క్రొవ్వు పెరిగింది అని కాదు. మీరు బయట ఫుడ్ తిని ఉండొచ్చు, ఉప్పు ఎక్కువ ఉన్న ఫుడ్ తిని ఉండొచ్చు, ఇంట్లో అయినా నీళ్లు తక్కువ తాగి ఉండొచ్చు, ఆడవాళ్ళు అయితే పీరియడ్స్ లో ఉండి ఉండొచ్చు, మలబద్ధకం కాన్స్టిపేషన్ తో ఉండి ఉండొచ్చు, ముందు రోజు బాగా ఎక్సర్సైజ్ చేసి ఉండొచ్చు, బాగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా పెరుగుతాం. అందుకే ఒక రోజు బరువు పెరిగాము అని ఒక నిర్ణయానికి రాకూడదు. అలా చేస్తే ఒక విద్యార్థి ఒక యూనిట్ టెస్ట్ లో మార్క్స్ తగ్గాయని అతనికి చదువు రాదని డిసైడ్ చేయలేము. మనము ఒకరోజు రిజల్ట్ కాదు, ఆ ట్రెండ్ అనేది చూసుకోవాలి. ఓవరాల్గా వెయిట్ లాస్ ఎలా ఉందనేది చూసుకోవాలి. ఈ ఓవరాల్గా వెయిట్ లాస్తో పాటు ఇంటర్నల్గా ఏం చేంజెస్ ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. అయితే అసలు ఈ వెయిట్ లాస్ ప్లాట్యూ అంటే ఏంటి? మనకి బరువు అనేది వేయింగ్ మిషన్లో ఎక్కువ కాలం ఏమి మార్పులు రాలేదు అని అనుకోండి, దాన్ని ప్లాట్యూ అంటారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం 2-3 రోజులు తగ్గలేదు అనే అది ప్లాట్యూ అని చెప్పలేం. పీరియడ్స్ టైంలో ఒక వారం రోజులు కూడా వెయిట్లో మార్పు ఉండదు, అది కూడా ప్లాట్యూ అనలేం. మీరు డైట్ ప్లాన్ సిన్సియర్గా కరెక్ట్గా చేస్తూ కన్సిస్టెన్సీగా అయినా కానీ కొన్ని వారాల పాటు మీకు గనక బరువులో మార్పు రాకపోతే అప్పుడు అది ప్లాట్యూ అనొచ్చు. అయితే ఇక్కడ బరువు తగ్గకపోయినా ఇంటర్నల్గా ఇంచ్ లాస్ కానీ, యాక్టివ్ లెవెల్స్ కానీ ఇంకా ఇంటర్నల్గా మార్పు ఉంటే అది ప్లాట్యూ కాదు.
సో మీకు ఇంటర్నల్గా చేంజెస్ లేకుండా ఎక్స్టర్నల్గా వెయిట్లో చేంజ్ లేకపోతే అది నిజమైన ప్లాట్యూ అవుతుంది. అయితే మనం ఇక్కడ ప్లాట్యూని 3 రకాలుగా అర్థం చేసుకోవాలి. టైప్ 1 ఫాల్స్ ప్లాట్యూ. ఇక్కడ ఏంటంటే కొవ్వు తగ్గుతున్నా కానీ వేయింగ్ మిషన్లో ఏం తేడా కనిపించదు. టైప్ 2 బిహేవియర్ ప్లాట్యూ. ఇక్కడ వెయిట్ లాస్ ఆపడంలో బాడీ తప్పేమీ లేదు, మన అలవాట్లు మనకు తెలియకుండా చేసే మిస్టేక్స్ వల్ల మన వల్లే అయిపోతూ ఉంటుంది అనమాట. టైప్ 3 ట్రూ ప్లాట్యూ. ఇక్కడ మీరు నిజంగానే కన్సిస్టెన్సీగా చేసినా అప్పుడు ప్లాట్యూ అనేది వస్తుంది. అప్పుడు అవసరాన్ని బట్టి డైట్లో కానీ ఎక్సర్సైజ్లో కానీ అలవాట్లో కానీ మార్పులు చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ అనమాట. ముందు ఒకలాగా బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఒకలాగా, తగ్గినప్పుడు ఒకలాగా ఉంటుంది. దాన్ని బట్టి మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పైన చెప్పుకున్న ఈ 3 ప్లాట్యూస్ని ఇన్ డీటెయిల్గా చూద్దాం. టైప్ 1 ఫాల్స్ ప్లాట్యూ. ఇందులో రీజన్ నెంబర్ 1, మొదట్లో తగ్గిన బరువు అంతా కొవ్వు తగ్గినట్టు కాదు. డైట్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో చాలా ఫాస్ట్గా తగ్గుతారు. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తారు, బయట ఫుడ్ ఆపేస్తారు, స్వీట్స్ మానేస్తారు, టైమింగ్స్, అలవాట్లు ఇవన్నీ మంచిగా జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఫాస్ట్గా నీరు శాతం, అంటే ఫ్యాట్ కాదు, వాటర్ అనేది, ఫ్లూయిడ్ అనేది ఫాస్ట్గా డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకే మొదటి వారంలోనే 1 లేదా 2 కేజీలు తగ్గినట్టు కనిపిస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే మొదట్లో ఫాస్ట్గా తగ్గిన 1-2 కేజీలు కంటిన్యూగా మనం ప్రతి వారం ఉంటుంది, 10 రోజులకి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బరువు తగ్గే విధానం ఎప్పుడు ఇట్లా స్ట్రైట్గా అవుతూ ఉండదు. అప్ డౌన్ అవుతూనే ఉంటుంది. ఇది సిటీలో ట్రాఫిక్ లాంటిది. కొంచెం దూరం ఫాస్ట్గా వెళ్తాం, కొంచెం దూరం స్లోగా వెళ్తాం. కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, కొన్ని చోట్ల సిగ్నల్స్ ఉంటాయి. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు లేదా రెడ్ సిగ్నల్స్ పడినప్పుడు బండి స్లో అయిందని డైట్ మొత్తం ఫెయిల్ అయిపోయిందని కాదు. సేమ్ బరువు తగ్గడం కూడా అంతే. రీజన్ నెంబర్ 2, కొవ్వు తగ్గుతున్నా కానీ శరీరంలో నీరు నిల్వలు అనేది ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. సపోజ్ మీరు డైట్ ఫాలో అవుతున్నారు, క్యాలరీలు కంట్రోల్గానే తింటున్నారు, కొవ్వు తగ్గడం స్లోగా జరుగుతుంది. కానీ అదే టైంలో వాటర్ అనేది ఎక్కువగా బాడీలో హోల్డ్ అయి ఉందనుకోండి, ఈవెన్ మన కొవ్వు తగ్గుతున్నా కానీ వేయింగ్ మిషన్లో బరువు అనేది పెద్దగా తేడా కనిపించదు. ఇది ముఖ్యంగా ఈ సిచ్యువేషన్స్లో జరుగుతుంది. సాల్ట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తింటాం, అది ఇంట్లో అయినా బయట అయినా. నిద్ర తక్కువైనప్పుడు కానీ, లేదా ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినా కానీ, లేదా స్ట్రెస్ కానీ, పీరియడ్స్ కానీ, హార్మోన్స్ కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల నీరు శాతం అనేది బాడీలో హోల్డ్ అవుతుంది. ఒక స్పాంజ్ని నీటిలో ముంచి మనకి తీస్తే దానిలో ఎక్స్టర్నల్గా ఏదైనా బరువు యాడ్ అయినట్టు కాదు, జస్ట్ నీరు అనేది ఉంది. దాన్ని స్క్వీజ్ చేసి పిండేస్తే మళ్ళీ నార్మల్ బరువుకు వచ్చేస్తుంది. సేమ్ మన శరీరం కూడా ఒక్కొక్కసారి ఫ్లూయిడ్ అనేది బాడీలో ఏర్పడుతూ ఉంటుంది. ప్రాసెస్ అనేది కరెక్ట్ చేస్తుంటే ఈ డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట, నార్మల్ వెయిట్కి రావచ్చు. ఈ బాడీలో వాటర్ డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా తగ్గిన కొవ్వు అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, అందుకే బరువు తగ్గేటప్పుడు ఓర్పు అనేది ఉండాలి అని అంటారు. రీజన్ నెంబర్ 3, బరువు సేమ్ ఉన్నా కానీ ఇంచ్ లాస్ అయి ఉండొచ్చు. మనకి వేయింగ్ మిషన్లో సేమ్ వెయిట్ చూపిస్తున్నా కానీ డ్రెస్సెస్ లూజ్ అవ్వడం, ఇంచ్ లాస్ అవ్వడం, యాక్టివ్గా ఉండడం, ఎనర్జెటిక్గా ఉండడం, ఎక్సర్సైజ్ ఇంతకుముందు కంటే బెటర్గా చేయడం, ఇలాంటి సిచ్యువేషన్లో మీకు వేయింగ్ మిషన్లో తేడా కనిపించకపోయినా ఇంటర్నల్గా మార్పు కనిపిస్తుంది అంటే ఆ ప్రోగ్రెస్ అనేది జరుగుతున్నట్టు, ఇంటర్నల్గా చేంజ్ అనేది జరుగుతుంది, మీ డైట్ వర్క్ అవుతుంది, మీరు సరిగానే చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఏం జరుగుతుందనంటే మనకి శరీరంలో కండ అనేది పెరిగినప్పుడు అదే ప్లేస్లో కొవ్వు అనేది తగ్గిపోతుంది. సో కండ చూడడానికి సన్నగానే కనిపిస్తుంది, పని బరువు ఎక్కువ. దానివల్ల ఇంచ్ లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో వెయిట్ మజిల్ పెరిగినప్పుడు ఆ బరువు అనేది ఈక్వల్ అయినప్పటికీ కూడా ఇంటర్నల్గా మార్పు వస్తుంది. అది మీకు తర్వాత చేంజెస్ అనేది వెయిట్లో తర్వాత వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో భయపడాల్సిన అవసరం లేదు. వేయింగ్ మిషన్ అనేది ఒక ట్రైలర్ మాత్రమే, సినిమా ట్రైలర్ మాత్రమే. బాడీ మెజర్మెంటు, బాడీ ఫిట్టింగ్, యాక్టివ్ లెవెల్స్, ఎనర్జీ, ఇవి మొత్తం సినిమాని చూపిస్తాయి అనమాట. టైప్ 2 బిహేవియర్ ప్లాట్యూ. ఒక ఇబ్బందికరమైన నిజం మాట్లాడుకుందాం. కొన్నిసార్లు మనం డైట్ ఫాలో అవుతున్నాం అని అనుకుంటాం, కానీ డైట్ చేసే విధానం చిన్నగా మారిపోతుంది. ఫుడ్ అదే ఉంటుంది, క్వాంటిటీ అదే ఉంటుంది, చీట్ మీల్స్ అదే ఉంటుంది, కానీ ఆ చీట్ మీల్స్ అనేది ఎక్కువ సార్లు అవుతుంది, టైమింగ్స్ అనేది పెరుగుతాయి. ఇంకొన్నిసార్లు రోజు మొత్తంలో ఒక అరగంట ఎక్సర్సైజ్ చేస్తాం, కానీ రోజు మొత్తంలో ఇంకా యాక్టివ్నెస్ అనేది ఉండదన్నమాట. ఒకే చోట ఎక్కువగా ఉండడం, కదలిక అనేది ఎక్కువగా ఉండదు. దీనివల్ల నీట్ అనేది తగ్గిపోతుంది, అంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ. ఇలాంటి సిచ్యువేషన్లో క్యాలరీస్ మేనేజ్ అవ్వడం వల్ల బరువు తగ్గడం అనేది చూపించదు. రీజన్ నెంబర్ 1, వీకెండ్ ఎఫెక్ట్. చాలా మంది సోమవారం నుంచి శనివారం వరకు డైట్ బాగానే చేస్తారు, చాలా డిసిప్లైన్, క్రమశిక్షణగా చేస్తారు. కానీ ఆదివారం మాత్రం ఈ ఒక్కరోజేగా అని చెప్పేసి కంట్రోల్ లేకుండా తింటారు. తినడంలో తప్పులేదు, కానీ మధ్యాహ్నం లంచ్లో కొంచెం బిర్యానీ తినడంలో తప్పులేదు. కానీ పొద్దున ఎక్కువ తింటాం, మధ్యాహ్నం ఎక్కువ తింటాం, నైట్ ఎక్కువ తింటాం. ఇలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీరు వారంలో 6 రోజులంతా కూడా క్యాలరీస్ తక్కువలో తిన్నారు. మీరు కరెక్ట్గా వెయిట్ వచ్చి చూపించే టైంకి ఆదివారం ఈ గ్యాప్ అంతా, ఇదైతే మనం తగ్గించాము క్యాలరీస్, ఆ తగ్గేదంతా ఫిల్ అయిపోతుంది. సో బ్యాలెన్స్ అనేది అవుతుంది, మీకు వెయిట్ అనేది కనిపించదు. ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఉదాహరణకి రోజుకు ఒక 500 రూపాయలు సేవింగ్ చేశారు, వారంలో ఒక 3000 సేవ్ చేశారు, ఆదివారం ఫుల్గా ఖర్చు పెట్టారు. సో దీనివల్ల ఏమవుతుంది, బ్యాలెన్స్ జీరో. ఏదైతే స్టార్ట్ అయ్యారో అలాగే ఉంటుంది అనమాట. సేమ్ మనం బాగా ఫుల్గా మనం కంట్రోల్ లేకుండా వీకెండ్ తినడం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి తినండి, ఎంజాయ్ చేయండి, కాకపోతే ఫుల్గా కాదు, కంట్రోల్. మార్నింగ్ అండ్ డిన్నర్ అనేది కంట్రోల్ చేయండి.
లేదు డిన్నర్లు ఎక్కువ తింటాము అనుకుంటే లంచ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంట్రోల్లో తినండి. ఏదైనా బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. రీజన్ నెంబర్ 2, పోర్షన్ కంట్రోల్. మనం డైట్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో తినే ఫుడ్ అంతా కూడా జాగ్రత్తగా కొలిచి తింటాం. ఆ కిచెన్ వేయింగ్ మిషన్లో అంతా వెయిట్ చూసుకొని జాగ్రత్తగా చూసుకొని చేస్తాం. కానీ తర్వాత ఏమవుతుందంటే నాకు తెలిసిలే ఇంతే ఫుడ్ కదా అని చెప్పేసి మనం తెలియకుండానే సేమ్ తక్కువ క్యాలరీసే ఉంటుంది అనుకుని చెప్పేసి వెయిట్ చూడకుండా నార్మల్గా ఇలా వేసేస్తూ ఉంటాం అనమాట. ఇలా చేయడం వల్ల రాంగ్ ఎస్టిమేషన్ వేయడం వల్ల ఒక్కోసారి క్యాలరీస్ అనేది అక్కడ పెరుగుతాయి. ఇలాగే కొంచెమే ఆయిల్ అని అనుకుంటాం, ఇలాగే కొంచెమే పెరుగు, కొంచెమే కూర, ఇవన్నీ కలిపి కొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అనమాట. మన బరువు తగ్గడం అనేది ఆగిపోతుంది. రీజన్ నెంబర్ 3, హెల్దీ ఫుడ్ అండ్ క్యాలరీస్. చాలామంది అనారోగ్యమైన ఫుడ్లో మాత్రమే క్యాలరీస్ అనేవి ఉంటాయి, హెల్దీ ఫుడ్లో క్యాలరీస్ ఉండవు అని అనుకుంటారు. కానీ డ్రై ఫ్రూట్స్, నట్స్, నెయ్యి, సీడ్స్, హోమ్ మేడ్ ఫుడ్స్, నిజానికి ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన ఫుడ్సే. కానీ అవి ఎంతైనా తినొచ్చు కంట్రోల్ లేకుండా అనుకోవడం తప్పు. ఎంత హెల్దీ ఫుడ్ అయినా వాటిలో క్యాలరీస్ ఉంటుంది, వాటిలో శక్తి ఉంటుంది. ఎక్కువగా ఏ ఫుడ్ తిన్నా మనం బరువు తగ్గం అనమాట. ఇది ఎలా ఉంటుందని అంటే మంచి పెట్రోల్, ప్రీమియం పెట్రోల్ అని చెప్పి మన బైక్లో కావాల్సిందంటే ఎక్కువ పోసాం అనుకోండి, ఏమవుతుంది, అది పొంగిపోయి బయటకు వచ్చి పడిపోతుంది. సేమ్ హెల్దీ ఫుడ్ అనుకొని అనవసరంగా ఇవన్నీ ఎక్కువ తినేసాం అనుకోండి, క్యాలరీస్ అనేది డెఫిసిట్ అవ్వదు, మీరు బరువు అనేది తగ్గం. శరీరానికి హెల్దీ ఫుడ్ అనే దాంతోపాటు క్యాలరీస్ కూడా చూస్తుంది. క్యాలరీస్ దేనికైనా ఒకటి, హెల్దీ అయినా నాన్ హెల్దీ అయినా. రీజన్ నెంబర్ 4, కుకింగ్ అండ్ టేస్టింగ్ క్యాలరీస్. మన ఇళ్లల్లో ఏం జరుగుతుందంటే ముఖ్యంగా లేడీస్ వంట చేసేటప్పుడు టేస్ట్ చూద్దామని టేస్ట్ చేస్తారు, దానివల్ల క్యాలరీస్ వస్తాయి. పిల్లలు ఫుడ్ తిన్నాక చివరిలో కొంచెం ఉందనుకోండి, కొంచెమే కదా వేస్ట్ చేయడం అందుకు తినడం. ఒక్క బిస్కెట్, గుళ్ళో ప్రసాదం, లేదా వీళ్ళు స్వీట్స్ ఇచ్చారని పక్కింటి వాళ్ళు, ఆఫీసులోను, ఇలా వీటితో పాటు ఇవన్నీ కూడా అన్నీ కూడా కొంచెంగానే కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కలిపామనుకోండి, ఖచ్చితంగా అది క్యాలరీస్ అనేది డెఫిసిట్ అవ్వదు, మనం వెయిట్ లాస్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా ఎఫెక్ట్ చూపిస్తుంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఎలాంటిదంటే ఉదాహరణకి మన బాత్రూంలో బకెట్ ఉంది, బకెట్ పైన ట్యాప్ అనేది కొంచెం లీక్ అవుతుంది, ఒక్కో డ్రాప్ పడుతుంది. సరే మనం నెగ్లెక్ట్ చేసి వదిలేసాము, సరే ఒక చొక్కే కదా అని చెప్పేసి రాత్రి పడుకున్నాము, తెల్లారేసరికి ఆ బకెట్ అంతా నిండిపోయి వాటర్ అంతా కూడా చాలా వేస్ట్ అయిపోయింది. సేమ్ మనం బరువు తగ్గేటప్పుడు కూడా ఈ చిన్న క్యాలరీస్ అనేది తెలియకుండా మన వెయిట్ లాస్ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. రీజన్ నెంబర్ 5, ఎక్సర్సైజ్ అండ్ ఓవర్ ఈటింగ్ పర్మిషన్. చాలా మంది నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను ఎక్కువగా తినొచ్చు, ఫుడ్ ఏం కాదు, కరిగిపోతుందిలే అని అనుకుంటారు. నిజానికి మనం ఎక్సర్సైజ్ చేస్తుంది ఆ డెఫిసిట్ రావడానికి. ఈ క్యాలరీస్ కట్ అయినప్పుడు మనకి వెయిట్ లాస్ అనేది వస్తుంది. అలా కాకుండా నేను ఎంత తినొచ్చులే, కొంచెం ఎక్కువ ఏం కాదు, ఎక్సర్సైజ్ చేస్తాను కదా అని చెప్పి ఈరోజు నైట్ బిర్యానీ తిందాము, రేపు పొద్దున ఎక్సర్సైజ్ చేద్దామని అనుకుంటారు. అందుకని కొంచెం రైసో, కొంచెం ఫుడ్, కొంచెం స్నాక్, అవి కొంచెం యాడ్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏంటంటే డెఫిసిట్ అనేది క్రియేట్ అవ్వదు కాబట్టి బరువు తగ్గడం అనేది కష్టంగా ఉంటుంది, వెయిట్ అనేది స్టేబుల్ అవుతుంది. రీజన్ నెంబర్ 6, రెస్ట్రిక్షన్ అండ్ రీబౌండ్. చాలామంది ఏం చేస్తారంటే వెయిట్ స్ట్రక్ అయింది కదా అని చెప్పి ఫుడ్ బాగా తగ్గించాలని టిఫిన్ మానేస్తారు, లేదా ఎక్సర్సైజ్లు బాగా చేస్తారు, ఉపవాసాలు ఉంటారు ఎక్కువగా, ఇలా బాగా స్ట్రిక్ట్గా చేస్తారు. దీనివల్ల ఏంటంటే కొన్ని రోజులు బాగానే చేస్తాము, తర్వాత ఆకలి ఫుల్గా తినేస్తాము, డైట్ అంతా స్పాయిల్ అవుతుంది. కాబట్టి ఇలా ఎక్స్ట్రీమ్ చేయకూడదు, ఎంత మార్చుకోవాలో అంతే మార్చుకోవాలి, ఎక్కడ తప్పు జరుగుతుందని జాగ్రత్తగా చూసుకోవాలి. టైప్ 3, ట్రూ ప్లాట్యూ. ఇప్పుడు డైట్ నిజంగానే హానెస్టీగా నిజాయితీగా ఫాలో అయ్యే వాళ్ళ గురించి చూద్దాం. ఫుడ్ ఆరోగ్యంగా కొలిచి తింటున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, టైమింగ్స్ ఫాలో అవుతున్నారు, వాటర్, స్లీప్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తున్నారు. అయినా కానీ కొన్ని రోజులు కానీ కొన్ని వారాల పాటు బరువు అనేది తేడా రావట్లేదు. అప్పుడు ఇది నిజమైన ప్లాట్యూ అనమాట. ఇలాంటప్పుడు ఏం చేయాలనేది ఒక 2-3 స్టెప్స్ లో మాట్లాడుకుందాం. బాడీ అడ్జస్ట్మెంట్ అండ్ క్యాలరీస్. మీరు 90 కేజీలు బరువు ఉన్నప్పుడు మీ కావాల్సిన క్యాలరీస్ వేరు. ఒక 8 కేజీలు తగ్గారనుకోండి, అంటే 82 కేజీలకు వచ్చారు, 82 కేజీలు అప్పుడు కావాల్సిన క్యాలరీస్ వేరు. మీరు 90 కేజీలు ఉన్నప్పుడు డైట్ని మళ్ళీ 82 కేజీలు అప్పుడు కూడా వాడారనుకోండి, అది మీకు సూట్ అవ్వదు, ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్యాలరీస్ డెఫిసిట్ అనేది మారుతుంది. 100, 150, 200 కొంచెం అటు ఇటు క్యాలరీస్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. అలాగే ఎప్పుడు కూడా కంటిన్యూగా ఒకే రకమైన డైట్, ఒకే రకమైన స్టైల్, ఒకే రకమైన ఫుడ్ రోజు తినకూడదు, కంటిన్యూగా చేయకూడదు, మార్పులు చేస్తూ ఉండాలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మీకు పెద్ద కారుకి కావాల్సిన పెట్రోల్ వేరు, చిన్న కారుకి కావాల్సిన పెట్రోల్ వేరు. సో రెండింటికి చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి క్యాలరీస్ మార్చడము, దానికి తగ్గ ఫుడ్లో కూడా మార్పులు చేయడం, ఇలాంటివి చేయాలి. రీజన్ నెంబర్ 2, వర్కౌట్ అడాప్షన్ అండ్ డైలీ మూవ్మెంట్. ఇందులో 2 విషయాలు చెప్పాలి. బేసిక్గా చాలామంది ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు లేదా వాకింగ్ చేస్తారు. బట్ ఏదైనా కానీ ఎక్కువ మంది కార్డియో మీద ఫోకస్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ కార్డియోతో పాటు వర్కౌట్ అంటే వెయిట్ వర్కౌట్స్ అంటారు అనమాట. అంటే బాడీ వెయిట్తో కానీ డంబెల్స్తో కానీ ఏదైనా కానీ ఈ వెయిట్ వర్కౌట్ అనేది కూడా మీ వారం మొత్తంలో చేసే వర్కౌట్లో ఉండాలి. ఎందుకంటే మీకు కండ పెరగాలి అంటే ఖచ్చితంగా వెయిట్ వర్కౌట్స్ అనేది ఉండాలి. వారంలో కనీసం 3 రోజులు అనేది ఉండాలన్నమాట. కేవలం కార్డియోను, కేవలం వాకింగ్ మాత్రమే చేయకూడదు. దీంతోపాటు ఒకే రకమైన ఎక్సర్సైజ్లు, ఒకే రకమైన టైమింగ్ కాకుండా మార్పులు చేస్తూ ఉండాలి. కొంచెం ఇంటెన్సిటీ పెంచడం, తగ్గించడం, అడ్జస్ట్ చేయడం,
ఎక్సర్సైజ్లో కూడా డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేయడం, ఇలా ఒకే రకమైనది చేయకూడదు. ఫుడ్ అయినా సేమ్, వర్కౌట్ అయినా బాడీ అనేది అడాప్ట్ అవుతుంది అనమాట. సో అలా ఒక అడాప్ట్ అయినప్పుడు ఏంటంటే వెయిట్ అనేది స్ట్రక్ అవుతూ ఉంటుంది. కాబట్టి అడ్జస్ట్మెంట్ వేరియేషన్స్ అనేది చూపించుతూ ఉండాలన్నమాట. దీంతో పాటు మీరు ఏం చేయాలంటే రోజు మొత్తంలో ఒక అరగంట గంట ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా అని చెప్పి రోజు మొత్తంలో కూడా కదలకుండా ఉండకూడదు. ఈ రోజు మొత్తంలో 5,000, 7,000, 10,000 స్టెప్పులు వేస్తూ ఉండాలి, లేదా గంటకు ఒకసారి లేచి అటు ఇటు తిరుగుతూ ఉండాలి. సో ఇలా మూమెంట్ అనేది ఉండాలన్నమాట. సో ఈ విషయాలు ఫాలో అవుతున్నప్పుడు మీకు వెయిట్ లాస్ ప్లాటీ అవ్వకుండా చేంజెస్ అనేది ఉంటుంది. సో ట్రాక్ చేసుకోవాలి. వాటర్, స్లీపు, ఎక్సర్సైజు, టైమింగ్స్, మైండ్ సెట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది కూడా చూస్ చేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పిన విషయాలు మార్పులు చేసుకున్నప్పుడు డైట్లో కానీ ఎక్సర్సైజ్లో ఖచ్చితంగా మీకు మార్పు అనేది వస్తుంది. వెయిట్ లాస్ ప్లాటీ నుంచి చేంజ్ అనేది కనిపిస్తుంది. ఈ వెయిట్ లాస్ ప్లాటీ వచ్చినప్పుడు కొన్ని స్టెప్స్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. స్టెప్ నెంబర్ 1, డేటా కలెక్షన్. మీరు ఒక వారం రోజులు కానీ 10 రోజులు కానీ మీరు రోజు వెయిట్ చెక్ చేసుకోండి. రోజు ఒకటే టైంలో, మార్నింగ్ టైంలో వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత వాటర్ తాగకుండా, ఏ ఫుడ్ తినకుండా ఒకే టైంలో చెక్ చేసుకోండి. ఒకే వేయింగ్ మిషన్ మీద చెక్ చేసుకోవాలి. అయితే రోజు వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి అప్ అండ్ డౌన్ అనేది కామన్గా ఉంటుంది. అది చూసి భయపడకూడదు. మనం ఎప్పుడైనా ఓవరాల్గా వారంకో 10 రోజులకో ఈ ఓవరాల్గా మొత్తం కలిపి ఎంత మనం తగ్గామని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండొచ్చు అంటే సోమవారం 85 కేజీలు 400 గ్రాములు ఉన్నారు, మంగళవారం 85 కేజీలు 100 గ్రాములు ఉండొచ్చు, బుధవారం 85 కేజీలు 600 గ్రాములు ఉండొచ్చు, పెరగొచ్చు, గురువారం 85 కేజీల 200 గ్రాములు ఉండొచ్చు, శనివారం 85 కేజీలే ఉండొచ్చు, ఆదివారం 84.900 గ్రాములు ఉండొచ్చు. ఇలా వేరియేషన్స్ అనేది ఉంటుంది. బట్ ఓవరాల్గా ఎంత తగ్గామనేది చూసుకోవాలి. వెయిట్ కూడా డైలీ చెక్ చేసుకోకూడదు. ఓన్లీ ఒక డేటా, ఒక ఐడియా కోసం మాత్రమే స్ట్రక్ అయినప్పుడు ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. స్టెప్ నెంబర్ 2, మెజర్మెంట్. బరువు మాత్రమే కాదు, నడుము దగ్గర చుట్టుకొలత, యాక్టివ్నెస్, ఇంచు లాస్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. స్టెప్ నెంబర్ 3, ఫుడ్ ఆడిట్. ఒక 3 రోజులు మీరు తినే ఫుడ్ని సీరియస్గా, నిజాయితీగా ఆడిట్ చేయండి. ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, సలాడ్స్, మధ్యలో ఉండే స్నాక్స్, అవి ఇవి తీసుకునే ఫుడ్ ఎగ్జాక్ట్ క్వాంటిటీతో సహా రాసుకోండి. ఇప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఎక్కడేమన్నా మిస్టేక్ చేస్తున్నారా, క్యాలరీస్ పొరపాటున ఎక్కువ తీసుకుంటున్నారా అది గమనించి ఎంత డెఫిసిట్ కావాలి అనే దాన్ని బట్టి క్యాలరీ మేనేజ్మెంట్ అనేది చేసుకోండి. వెయిట్ స్ట్రక్ అయిందని మాత్రం ఫుల్గా ఉపవాసాలు ఉండడం, స్కిప్ చేయడం, బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ డిన్నర్ మానేయడము, లేదా ఎక్సర్సైజులు బాగా చేయడం, ఎక్స్ట్రీమ్గా చేయడం, అసలు 1-2 గంటలు చేయడం ఇలా చేయొద్దు. అండ్ దీంతో పాటు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ తక్కువ తినడం కాదు, ఆ తక్కువ తినడంలో కూడా ప్రోటీన్లు ఉంటున్నాయా, కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయా, ఫైబర్ ఉంటుందా, మైక్రో న్యూట్రిషన్ ఉంటుందా, ఫ్యాట్స్ ఉంటున్నాయి, ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటున్నాయా లేదా, ఎంత కావాలో అంత ఉంటున్నాయా లేదా, ఇవి కూడా చెక్ చేసుకోవాలి. బరువు తగ్గడం అంటే కేవలం తక్కువ తినడమే కాదు, బ్యాలెన్స్డ్గా తినడం, దాంతోపాటు జీవన విధానం కరెక్ట్గా ఉండాలి. స్టెప్ నెంబర్ 4, ఇందాక చెప్పినట్టు ఎక్సర్సైజ్లో స్ట్రెంత్ ఎక్సర్సైజ్ యాడ్ చేసుకోండి. ఒకే రకమైన ఎక్సర్సైజ్ కాకుండా మార్పులు చేస్తూ ఉండండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్లాటియో అనేది మీ శరీరం మీకు ఇచ్చే రిజెక్షన్ కార్డు కాదు, ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇప్పటి వరకు మీరు చేసిన డైట్, మీరు చేసిన ప్లాన్ ఇక్కడి వరకు పనిచేసింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి లేదా అప్డేట్ చేయాలి, మార్పులు చేయాలి అని చెప్పి బాడీ ఇస్తున్న ఒక సిగ్నల్ అంతే. మీరు బరువు తగ్గరని కాదు, కొంచెం మార్పులు అప్డేట్ చేస్తే ఖచ్చితంగా తగ్గుతారు. ఒక ట్రైన్ స్టేషన్లో కొన్ని నిమిషాలు ఆగుతుంది, ప్యాసింజర్లు కొంతమంది ఎక్కుతారు, కొంతమంది దిగుతారు, సిగ్నల్ గ్రీన్ పడుతుంది, బండి అనేది కదులుతుంది. స్టేషన్లో ట్రైన్ ఆగిందని ఈ ట్రైన్ డెస్టినేషన్ గమ్యానికి వెళ్ళదు అని ఎవరు దిగరు, అవునా? వాళ్ళ గమ్యం వచ్చేంత వరకు అందులోనే ఉంటారు. కానీ వెయిట్ లాస్ జర్నీలో చాలా మంది వెయిట్ కొంచెం స్ట్రక్ అయిందని చెప్పేసి వాళ్ళ జర్నీని కంప్లీట్గా ప్రయాణాన్ని ఆపేస్తారు. మీరు అలా చేయకండి. మీ బరువు ఒక వారం వెయిట్ సేమే ఉండొచ్చు, కానీ మీరు చేసే విధానాన్ని మార్చకండి, ఆపేయకండి. మీ రొటీను, డిసిప్లిన్ అంతా సేమ్గా ఉండాలి. మీ మీద మీకు నమ్మకం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. నా వల్ల అవ్వట్లేదు అని అనుకోకూడదు. ఎందుకంటే నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ మీరు బరువు తగ్గినప్పుడే కాదు అయ్యేది. బరువు తగ్గకపోయినా మీరు చేసే ప్రాసెస్ కన్సిస్టెన్సీగా చేసిన రోజే నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. వెయిట్ లాస్లో సక్సెస్ఫుల్ పీపుల్కి వెయిట్ స్ట్రక్ అవ్వదు అని కాదు, స్ట్రక్ అయినప్పుడు వాళ్ళు భయపడరు, శరీరాన్ని శిక్షించుకోవాలి అని అనుకోరు. వాళ్ళు ఒక 3 ప్రశ్నలు వేసుకుంటారు. ఇది నీరు వల్ల, వాటర్ రిజర్వ్ వల్ల వచ్చిన ఫాల్స్ ప్లాట్యూనా, నా వీకెండ్ ఎక్కువగా తినడం, పోర్షన్ కంట్రోల్ లేకపోవడం, అలవాట్లు, రొటీను ఇది సరిగా లేకపోవడం వల్ల నా వల్ల వచ్చిన బిహేవియరల్ ప్లాట్యూనా, లేదా నిజంగా ప్లాను అప్డేట్ చేయాల్సిన నిజమైన ప్లాట్యూనా. క్లారిటీ వచ్చిన తర్వాతే డెసిషన్ అనేది తీసుకుంటారు. అందుకే ఇప్పుడు మీ బరువు కొన్ని రోజులుగా తగ్గకపోతే మీ బాడీ ఫెయిల్ అయిందని కాదు, మీరు ఫెయిల్ అయ్యారని కాదు, ముందుగా ఎక్కడ తప్పు జరిగిందని తెలుసుకోండి. వారం మొత్తం బరువు ఎంత, నడుము చుట్టుకొలత, పోర్షను, క్యాలరీస్, నిద్ర, ఒత్తిడి, పీరియడ్స్, మలబద్ధకం, కాన్స్టిపేషను,
ప్రయాణం వల్ల పెరిగిన బరువు, వీటి వల్ల ఏమైనా మార్పు రావట్లేదా? ఈ ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం దొరికితే మీకు క్లారిటీ వస్తుంది. మీకు కనుక ఇలాగే బరువు తగ్గడం లేదా బరువు తగ్గడంలో స్ట్రక్ అవ్వడం ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదా? మీకు కనుక వీటిలోంచి బయటకు రావడానికి ఒక మంచి గైడెన్స్ కావాలి అని అనుకుంటే మేము మీకు గైడెన్స్ అనేది ఇస్తాము. మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అయితే ఇది ఫ్రీ ప్రోగ్రామ్ కాదు, అది గమనించగలరు. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, కామెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.